హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా కోసము మనము పిల్లలకి సెలవులు కాబట్టి ఏదో ఒకటి పిండి వంటలు చేసి పెడుతూ ఉంటాం కదా. నేనైతే మొదటిసారి మోతీచూర్ లడ్డు రెడీ చేశాను. ఇది అమ్మవారిని అడిగి ప్రాసెస్ తెలుసుకుని చేశాను. పర్వాలేదండి, బాగానే వచ్చాయి. మీకు కూడా సరే ప్రాసెస్ చెప్తాము, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసి చూస్తారు అని ప్రాసెస్ తోటి మేము ముందుకు వచ్చాను. నేనైతే డబ్బాసలతో ఒక డబ్బాడు శనగపిండి మాత్రమే కలిపాను. అది గట్టిగా బజ్జీ పిండిలా కలుపుకుని ఇలా నూనెలో పునుగుల్లా వేసేసుకోవాలి. అవి చల్లారాక మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. పాకం అయితే డబ్బాకి ఒక డబ్బాడు మాత్రమే పంచదార పోసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్కువ పోసాను, స్వీట్ ఎక్కువ అనిపించింది. అలా చేయకండి. డబ్బాకి డబ్బాడు పంచదార చాలు. దాంట్లోనే కొద్దిగా ఏలకడ పొడి, చిటికేడు కలర్ వేసి పంచదార జిగురుగా వచ్చేటట్టు పాకం పట్టుకోండి చాలు. మరీ ఎక్కువ పాకం రానికూడదు, అలానే మరీ తక్కువ పాకం రాకూడదు. పంచదార పాకం అయితే చల్లారనీయకుండా ఈ పొడిని మనం అందులో వేసేసుకుని బాగా చల్లారాక ఉండల్లా చేసేసుకోవడమే. అవి కొద్దిగా మెత్తగా బాగా అనిపిస్తాయి, కానీ కొద్దిగా కాసేపటికి గట్టిపడతాయండి. మీరు పైన జీడిపప్పులు వేయించి నేతిలో వేయించి కూడా పైన నీట్గా గార్నిష్ చేసుకోవచ్చు. మనం పిండిని పునుగుల్లాగా వేస్తాం కదా, అవి మరీ కరకరలాడుతూ వేయకూడదండి. కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే వేపు తీసేయాలి మనము. అదొకటి. లేకపోతే పాకం పీల్చుకోదు, బాగా వేపు ఎక్కువ రానిస్తే. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. పాకంలో పిండి వేసినప్పుడు ఫస్ట్ మనకి పలచగా అనిపించినా కొద్దిగా కాసేపటికి చల్లగా అయ్యాక గట్టిపడుతుంది. కంగారు పడకండి. లేదంటే కొంతసేపు స్టవ్ మీద పెట్టి దించండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.